బండి మీరెందుకు రాజీనామా చేయరు? కుమారుడి ఫోక్సో కేసులో ఇప్పటికే రిజైన్ చేయాల్సింది. ప్రధాని రాజీనామాపై బండి ట్వీట్‌కు సోషల్ మీడియాలో కౌంటర్లు వస్తున్నాయట. దేశమే మీ తొలి ప్రాధాన్యం అయితే ధర్మేందర్ ప్రధాన్ కన్నా ముందు మీరు రాజీనామా చేయాల్సింది. మీ కుమారుడి ఫోక్సో కేసుకు బాధ్యత వహించి పదవి నుంచి ఎందుకు తప్పుకోలేదు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి నెటిజన్లు నిలదీస్తున్నారట. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయగా ఆ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారట. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ మా పార్టీ విధానం అట. ప్రజల ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యం. పదవులు తాత్కాలికం, ప్రజల విశ్వాసమే అంతిమం. ప్రజల గొంతు వినడం, వారి మాటలను గౌరవించడం, అవసరమైతే బాధ్యత తీసుకొని ధైర్యాన్ని కలిగి ఉండడం, ఇదే సిద్ధాంతాన్ని బీజేపీ పాటిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పార్టీ విలువలను ప్రతిబింబిస్తుంది అని బండి ట్వీట్ చేశారు. బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నీతి సూత్రాలు చెప్పే ముందు వాటిని అనుసరించాలంటూ చురుకలు అంటిస్తున్నారు. మీ కుమారుడి ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. దాదాపు నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిద్రపోయిందా? ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్ అని ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా ముందు కుమారుడి ఫోక్సో కేసులో జవాబుదారీతనం ఎక్కడుందో చెప్పాలి అని నిలదీస్తున్నారు. మీరు కూడా రాజీనామా చేసి ధర్మేంద్ర ప్రధాన్ల అందరికీ ఆదర్శంగా నిలవాలి అని డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా విషయంలో మీకు మినహాయింపు దొరికింది అనుకుంటా అని దెప్పి పొడుస్తున్నారు. విద్యార్థులను, అరాచకవాదులని, వారి ఆందోళన వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నదని, అన్ని రాష్ట్రాల్లో పేపర్లు లీక్ అయ్యాయని చెప్పి ఇప్పుడు నీతి వ్యాఖ్యలేంటి అని నెటిజన్లు నిప్పులు జరుగుతున్నారు. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో బండి సంజయ్ విషయంలో, బండి సంజయ్ కాదు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దీన్ని వాళ్ళంతా వాళ్ళే ఎక్కువ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్లో టెర్రరిస్టులు అని చెప్పేసి, ఉగ్రవాదులు అని చెప్పేసి చెప్పడం, అలాగే దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు అని చెప్పేసి మాట్లాడడంతో ఇంకా అగ్నికి ఆజ్యం పోసినటువంటి వాళ్ళుగా వీళ్ళే తయారైపోయారు. ఇక రెండో అంశం, దానికి బాధ్యత వహించిండు కదా, పేపర్ లీకేజ్కి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకు? ఫస్ట్ మాకు పార్టీ ఫస్ట్, మాకు డబ్బా కొట్టుకోవడం నెక్స్ట్ అని చెప్పేసి ఏదో చెప్పిండు కదా. మరి అన్నప్పుడు మరి దానికి బాధ్యత వహిస్తూ మీరు కూడా రాజీనామా చేయాలి కదా. అంటే అక్కడేమో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈయన చేసినటువంటి పోస్టుకు కింద కామెంట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఆయనే రాజీనామా చేసిండు, మరి మీరు ఎప్పుడు చేస్తారు అనేది వాళ్ళు రాజీనామా చేయడానికి కారణం ఏంటిదంటే కాక్రోచ్లంతా కూడా ధర్నాకు పోయి వాళ్ళంతా కూడా బాగా పెద్ద ఎత్తున దానిపైన ఒక ఉద్యమాన్ని ఉధృతం చేసింది. మరి అట్లాంటి ఉద్యమం ఉధృతం ఎక్కడ లేదు కదా. కాదంటే 4-5 ప్రెస్ మీట్లతో అది కంప్లీట్ అయిపోయింది అంతా కూడా. దాని తర్వాత బెయిల్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ దర్జాగా తిరుగుతున్నాడు, అది వేరే విషయం కాదు. దాని తర్వాత ఇక నిరూపించుకోవాల్సింది, దాని తర్వాత అది వేరే ఉంటుంది. ఇక దాని తర్వాత కమలాపూర్ కేసు మరిచావా బండి, పదవులు రాగానే నిజాలు దాస్తే ఎలా? కమలాపూర్ 10th ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ A1 కాదా? ప్రొసీడింగ్స్ క్యాష్ చేస్తే నువ్వు నిర్దోషివా? సీఎం రేవంత్ బండి సంజయ్ మధ్య స్నేహ కారణంగానే నీరు గారిన కేసు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ చెప్తా ఉన్నాడు. ఇంకా నేను ఒక వార్త దీనిలో చూసిన, ఎంబీబీఎస్ సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ కానీ, నీట్ ఫుల్ ఫామ్ కానీ బండి సంజయ్ అండ్ ఇంకెవరు అదే బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులైన, అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఎవరైనా ఫుల్ ఫామ్ చెప్పినట్టయితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి ఆర్ఎస్పీ ఒక కామెంట్ చేసింది నిన్న. పదవులు వచ్చాయని నిజాలు దాస్తే ఎలా? కమలాపూర్ ప్రశ్నపత్రం లీక్ కేసును మరిచారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజలకు నిజాలు చెప్పాలని, అవాస్తవాలతో వాటిని వక్రీకరించొద్దని హితాబు పలికారు. పదవులు వచ్చాయని నిజాలు దాస్తే ఎలా అని బండి సంజయ్ తీరును ఎక్స్ వేదికగా ఆయన స్పందించడం జరిగింది. అంటే ఇప్పుడు బండి సంజయ్ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడడం బాగానే ఉంది, కానీ ఇంకొకటి ఏంటంటే ఆర్ఎస్పీ గారు చేరినటువంటి పార్టీ కూడా సరైనటువంటి పార్టీ కాదు కదా. మీ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్లో జిరాక్స్ సెంటర్లలో పేపర్లు అమ్మిన్లు. మరి ఆ విషయాన్ని ఎట్లా మర్చిపోతారు? మీ దాంట్లో కూడా వాళ్ళు చేసింది పొరపాటే, 100% మీరు చేసింది కూడా పొరపాటే. మీరు కూడా ఆ పార్టీలోకి పోయి బండి సంజయ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, కాదనట్లేం. కానీ ముందుగా మనం ఏ పార్టీలో ఉన్నాం అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో మొత్తానికి బండి సంజయ్ని రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పుడు వినబడతా ఉన్నది. చాలామంది వాళ్ళు కూడా కమెంట్లు కూడా ఇవే చాలామంది పెడతా ఉన్నారు. బండి సంజయ్ ఆయన ట్వీట్ చేసిన తర్వాత అది కూడా బండికి బుద్ధి లేదు, నోటికి హద్దు లేదు అనేది నిన్న వీళ్ళు మాట్లాడిన ఎవరు మాజీ మంత్రి ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడో, జగదీశ్వర్ రెడ్డి కూడా ఆయనే బండి పైన కూడా చాలా తీవ్రమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది.